హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ ఎస్షి. గైస్, ఇన్ని రోజులు రిషి సార్ వస్తారా రారా, అసలు ఏం జరుగుతుంది? రిషి సార్ని టీం సభ్యులే వద్దన్నారా, లేకపోతే రిషి సారే న్యూ మూవీస్ కమిట్మెంట్తో తను బిజీగా ఉన్నారా, లేకపోతే మూవీ గీతా శంకర్ మూవీ కంప్లీట్ అయిన తర్వాత ఫినిష్ చేసుకొని వచ్చి తను రీఎంట్రీ గ్యామ్ సీరియల్ ఇవ్వబోతున్నారా, లేదంటే ఎవరైతే గుప్పెడంత మనసు సీరియల్ డైరెక్టర్ ఉన్నారో కుమార్ పంత గారు రీసెంట్గా ఒక న్యూ యూట్యూబ్ ప్లాట్ఫామ్ని యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసి దానిలో ఆ ప్లాట్ఫామ్ ద్వారా ఎవరైతే హిట్ పేర్స్ ఉన్నారో వాళ్ళని పెట్టి కొత్తగా వెబ్ సిరీస్ తీయడం స్టార్ట్ చేశారు. సో గైస్, లేకపోతే కొత్తగా రిషి సారు వస్తారుతో ఇద్దరితో వెబ్ సిరీస్ ప్లాన్ చేయాలనుకుంటున్నారా డైరెక్టర్ గారు అని ఎన్నో క్వశ్చన్స్, ఎన్నో డైలమాస్, ఎన్నో రూమర్స్ వెంట మన రిషి సార్ గురించి ఎక్కడ ఏం విన్నా అభిమానులు వెంటనే వీడియో ఓపెన్ చేసి చూడడం జరుగుతుంది. కానీ నిన్న రిషి సార్ ఇన్స్టా వేదికగా తన కొత్త సందేశాన్ని అయితే పాస్ చేశారండి. సో అది చూసిన తర్వాత చాలామంది కనువిప్పతి కలిగిందండి. గాయస్, ఇప్పుడు మనకు రిషి సార్ వస్తారా రారా అనేది క్లారిటీతో చెప్పలేదు, కానీ తను గురించి వచ్చే రూమర్సేను మీరు నమ్మొద్దు, ఏదన్నా అఫీషియల్గా నేనే చెప్తాను అని చెప్పుకు రావడం వల్ల సో తనకు కూడా పర్సనల్ లైఫ్ ఉంటుందని ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళంతా తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది. సో గైస్, తన్ని అభిమానులు ఎంత ప్రేమిస్తున్నారో కానీ దాన్ని పర్సనల్గా తనను టార్గెట్ చేస్తున్నారు. ఇది రిషి సార్కి నచ్చకే రియాక్ట్ అవ్వడం జరిగింది. మీరేమంటారు గాయస్? ఫేక్ న్యూస్ల వెంట రూమర్స్ వెంట పడడం మానేసేయండి. సో ఏ చెప్పినా తనే అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.